హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లోకి పప్పు తీసుకొని ముందు అయితే కడిగి పెట్టుకోవాలి. అందులో సరిపడినంత నీళ్ళు పోసుకొని పచ్చిమిరపకాయలు, ఇంకా టమోటాలు, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, ఇంకా ముందే కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకొని దాంట్లో అయితే చింతపండు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇంకైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పప్పుని మెదుపుకోవాలి. 4-5 విజిల్స్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా పప్పు బాగా ఉడికిపోతుంది. తర్వాత అయితే ఇంకా పప్పు గుత్తితో అయితే బాగా వేనుపుకొని ఇంకా తిరగబాతు చేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు మనకి ఎంత ఇష్టమో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే గట్టిగా, పలుచగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే నేను అదే మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను. అందులో అయితే సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే కాగిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసుకోవాలి. ఉద్దిపప్పు ఆవాలు తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం ముందే ఎనిపి పెట్టుకున్న పప్పు ఆకు ఎనిపి పెట్టుకున్నాం కదా, అదైతే తిరగబాతు అయితే చేసుకునేసామంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టుకొని కొద్దిసేపు అలానే ఉడకనించి దించుకోవాలి. ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని దించుకుంటే బాగుంటుంది. నేనైతే కొత్తిమీర అయితే వేసుకోలేదు, లేదనేసి మీరైతే కొత్తిమీర వేసుకొని అయితే కాసేపు ఉడకనిచ్చుకొని వేడి అన్నంలోకి ఇంకా పప్పు ఆకు, మనం చేసుకున్న పప్పు ఆకుని వేసుకొని ఇంకా నంచుకోవడానికి ఆమ్లెట్ పెట్టుకొని తింటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కాస్త సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే